ఆచి చికెన్ మసాలా ధూమ్ గా సాగు శోభాయాత్రకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. మంగళ్ హాట్ వద్ద 2 గంటల పాటు రాజాసింగ్ రథం ఆగిపోయింది. 2 బిల్డింగ్ల మధ్య రాజాసింగ్ ఉన్న రథం ఇరుక్కుపోవడంతో నిర్వాహకులు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. బిల్డింగ్ పిల్లర్ కొంత భాగాన్ని పగలగొట్టారు. అంచనాకు మించి భారీ సెటప్ ఏర్పాటు చేయడంతో పాటు 2 బిల్డింగ్ల మధ్య రాజాసింగ్ రథం ఇరుక్కుపోయింది. బిల్డింగ్లను కొంత భాగం పగలగొట్టడంతో రథం అక్కడి నుండి కదిలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించారు, అనేక ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా రాజాసింగ్ రథాన్ని బయటికి రప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ చివరిగా ఇంకా చేసేదేం లేక నూతనంగా నిర్మించినటువంటి భవన పిల్లర్ కి కొంత భాగాన్ని కట్ చేసి ఎగ్జాక్ట్ గా రాజాసింగ్ రథం పైన ఉన్నటువంటి ఆ ఐరన్ రాడ్స్ తగలకుండా ఆ పగలగొట్టిన ప్రాంతంలో నుంచి ఐరన్ రాడ్స్ వచ్చే విధంగా అక్కడ నిర్వాహకులు 2 గంటల పాటు శ్రమించి ఆ వాహనాన్ని వెనక ముందుకి తీయడము, వెనకకు కొద్దిసార్లు నెట్టడము, ముందుకు కొన్నిసార్లు నెట్టడము, రైట్ సైడ్ గుంజడము, లెఫ్ట్ సైడ్ గుంజడము, ఎటువైపు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా 2 గంటల పాటు రాజాసింగ్ ప్రయాణిస్తున్నటువంటి రథం 2 గంటల పాటు 2 భవనాల మధ్యలో పూర్తిగా ఇరుక్కుపోయింది. వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఈసారి అంచనాకు మించి ఆ సెటప్ భారీగా ఏర్పాటు చేయడము, రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో పుంగలు ఏర్పాటు చేయడము, ఆ స్టీల్ రాడ్స్ కాస్త ఈ సెటప్ కి ఇంకాస్త కొన్ని ఇంచులు బయటికి వేలాడుతుండడంతో ఆ రాడ్లు తగిలి ఈ భవనానికి ఆనుకొని ఆ వాహనం ముందుకు కదలలేక పూర్తిగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించారు పోలీసులు. ఇప్పటికే రాజాసింగ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిటీ అంతా ర్యాలీ కారణంగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయాయి. కనీసం మీకు అవగాహన లేకుండా ఈ సెటప్ని ఏర్పాటు చేయడంతో ఈరోజు ర్యాలీ నిలిచిపోవాల్సి వచ్చింది, వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చింది. 2 గంటల పాటు అర్ధాంతరంగా రోడ్లపైనే వాహనాలు ఉండడంపై మాత్రం సిటీ పోలీసులు రాజాసింగ్ పైన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. చివరికి చేసేదేం లేక 2 భవనాల మధ్య ఇరుక్కుపోయినటువంటి రాజాసింగ్ రథం కుడి పక్కన ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ ని తొగిలించి ఆ బిల్డింగ్ కింది భాగంలో ఉన్నటువంటి పిల్లర్ ని పగలగొట్టి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి నివాసాల నుంచి సుత్తెలు, పారెలు, ఐరన్ రాడ్లని తెప్పించి ఆ బిల్డింగ్ కింది భాగంలో ఉన్నటువంటి పిల్లర్ ని పగలగొడుతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిసారి ఈ 16 ఏళ్ల పాటు రాజాసింగ్ తీసేటువంటి ర్యాలీ నిలిచిపోవడము, అది కూడా 2 గంటల పాటు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కొంత హైటెన్షన్ నెలకొంది. కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భవనం కారణంగానే ఈ రథం నిలిచిపోయిందంటూ ఒక పక్క, లేదు రాజాసింగ్ సెటప్ భారీగా ఉండడము, అనుకున్నటువంటి మెజర్మెంట్ కంటే మించి ఎక్కువగా సెటప్ ఏర్పాటు చేయడంతో ఆ సెటప్ ఆ 2 బిల్డింగ్ల మధ్య పట్టక ఆ గోడలు ఆనుకోవడం కారణంగా నిలిచిపోయింది అంటూ మాత్రం ఒక పక్క. కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు ర్యాలీ బయలుదేరుతుందా లేదా, ఇక్కడే నిలిచిపోతుందా, రాత్రి వరకు ఇదే సిచ్యువేషన్ లో ఉంటామా, అసలు ర్యాలీ ముందుకు సాగే అవకాశం ఉందా లేదు అంటూ మాత్రం భక్తులు కొంత కన్ఫ్యూజన్ లో 2 గంటల పాటు ఆ రకంగానే రోడ్డు పైన నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ పక్కనున్నటువంటి ఇంటి భక్తులంతా కూడా రాజాసింగ్ కి సహకరించి ఇంట్లో ఉన్నటువంటి సుత్తెలు, పారలు, ఇనుపరాడ్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ కింది భాగంలో ఉన్నటువంటి పిల్లర్ ని పూర్తిగా పగలగొట్టి ఆ రాడ్స్ కి సమానంగా రాడ్స్ లోపలికి వచ్చే విధంగా ఆ పగలగొట్టినటువంటి వెంటనే తిరిగి రాజాసింగ్ ర్యాలీ ప్రారంభమైంది. రాజాసింగ్ ర్యాలీ ప్రారంభమై ఎగ్జాక్ట్ 15 నిమిషాలు కావస్తా ఉంది. ఇప్పుడే మంగళాట్ పోలీస్ స్టేషన్ ప్రధాన రోడ్డుపైకి రాజాసింగ్ ర్యాలీ చేరుకుంది. మరో గంట పాటు ర్యాలీ బయలుదేరి పురాడాపుల్ చౌరస్తాకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈసారి కాస్త ఆలస్యం జరిగింది. ఈ పాటికి రాజాసింగ్ ర్యాలీ పురాడాపుల్ దాటి బేగం బజార్ ఛత్రి మీదుగా ఎస్బీఐ కోటి వరకు చేరుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుండేది. కానీ భారీ సెటప్ ఏర్పాటు చేయడం కారణంగా ర్యాలీ ముందుకు కదలలేక అర్ధాంతరంగా 2 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడము, యువతలో కొంత ఉత్సాహం తగ్గడము, ర్యాలీ నిలిచిపోయింది అంటూ కొంతమంది హిందువులు తిరిగి వెళ్ళిపోవడము,
చాలాసేపటి వరకు శ్రమించినప్పటికీ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అద్భుతమైనటువంటి ఘట్టం కనబడతా ఉంది మనకు పురాణాపూల్ చౌరస్తాలో. అందరూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని భారతదేశానికి సపోర్టెడ్ గా హిందువులంతా కూడా తమ చేతిలో మొబైల్స్ ని పట్టుకొని ఫ్లాష్ లైట్ ని ఆన్ చేసి తమ మద్దతుని తెలియజేస్తా ఉన్నారు. హిందువుల ఐక్యతని చాటి చూపిస్తా ఉన్నారు. పురాణాపూల్ చౌరస్తాలో హిందూ సంఘాలు, హిందువులు అందరూ చేతిలో మొబైల్ ఫోన్స్ పట్టుకొని భారతదేశానికి హిందువులు సపోర్టెడ్ గా ఉండాలి, యూనిటీగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అంటూ ఉద్దేశంతో చేతిలో మొబైల్ ఫోన్స్ పట్టుకొని వాళ్ళు వాళ్ళ మద్దతుని తెలియజేస్తా ఉన్నారు. రాజాసింగ్ ర్యాలీ మరి కాసేపట్లో చేరుకోబోతా ఉంది. రాజాసింగ్ ర్యాలీ కోసమే అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. పురాణాపూల్ చౌరస్తా దాటి ఇప్పటికీ రాజాసింగ్ ర్యాలీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే బేగం బజార్ ఛత్రి వరకు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ మధ్యలో ఇరుక్కుపోవడం కారణంగా రాజాసింగ్ ర్యాలీ కదలలేనటువంటి పరిస్థితి. ఎనికి రాకుండా ముందుకు వెళ్ళలేకుండా వాహనం నిలిచిపోవడంతో 2 గంటల పాటు ఆలస్యం జరిగినటువంటి రాజాసింగ్ ర్యాలీ పిల్లర్ కింది భాగాన్ని పగలగొట్టినటువంటి వెంటనే రథం ముందుకు కదిలి తిరిగి పురాణాపూల్ చౌరస్తా వైపుగా వస్తూ ఉంది. భారీ శబ్దం అయితే వినబడతా ఉంది. రాజాసింగ్ ర్యాలీ డీజే సెటప్, ఆ లైటింగ్ పరికరాలు కూడా కనబడతా ఉన్నాయి. మరో కొన్ని నిమిషాల్లో రాజాసింగ్ ర్యాలీ పురాణాపూల్ చౌరస్తాకి రాబోతా ఉంది. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. హిందూ సంఘాలన్నీ కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు, హిందూ సంఘాలు, హిందూ భక్తులందరూ కూడా ఈ ర్యాలీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ర్యాలీ దగ్గరికి చేరుకుంది. కొన్ని నిమిషాల్లో పురాణాపూల్ చౌరస్తాకి చేరుకోబోతా ఉంది. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులందరూ కూడా రాజాసింగ్ ర్యాలీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని కల్లారా వీక్షించడానికి, దగ్గరుండి రాజాసింగ్ ర్యాలీని చూడడానికి భారీగా భక్తులంతా కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం లైటింగ్ సెటప్ అయితే కనబడతా ఉంది. రాజాసింగ్ వస్తున్నటువంటి లైటింగ్ సెటప్ కనబడతా ఉంది. కొద్దిసేపట్లో మరికొన్ని నిమిషాల్లో రాజాసింగ్ ర్యాలీ పురాణాపూల్ చౌరస్తా వైపు రాబోతా ఉంది. అత్యంత దగ్గరగా రాజాసింగ్ ర్యాలీ మనకు కనబడతా ఉంది. ఇంకా కొన్ని నిమిషాల్లో రాజాసింగ్ ర్యాలీ పురాణాపూల్ చౌరస్తాకి చేరుకోబోతా ఉంది. ఇప్పటికే ఆలస్యం జరిగింది కాబట్టి అందరూ రాజాసింగ్ ర్యాలీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంత త్వరగానే రాజాసింగ్ ర్యాలీ బయలుదేరింది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం జరిగింది. హైదరాబాద్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా హిందూ భక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నారు. ఆలస్యం జరిగితే ఇంకాస్త లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి రాజాసింగ్ ర్యాలీ ప్రారంభమైంది. మనకు జీ తెలుగు స్క్రీన్ పైన కనబడతా ఉంది. రైట్ సైడ్ కెమెరాలో పురాణాపూల్ చౌరస్తా ప్రాంతానికి రాజాసింగ్ ర్యాలీ చేరుకోబోతా ఉంది. ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ర్యాలీ ఘట్టం ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి లైటింగ్ ని ఏర్పాటు చేసి ర్యాలీని ముందుకు సాగిస్తా ఉన్నారు. పురాణాపూల్ చౌరస్తాకి రాజాసింగ్ చేరుకున్నటువంటి ర్యాలీని ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. అదే వాహనం పైన ఏదైతే 2 ట్రక్కుల మధ్య నిలిచిపోయి ఇంతసేపటి వరకు రాకుండా నిలిచిపోయినటువంటి ర్యాలీ ప్రస్తుతం పురాణాపూల్ చౌరస్తా ప్రాంగణానికి చేరుకుంది. పురాణాపూల్ చౌరస్తా అత్యంత దగ్గరగా రాజాసింగ్ ర్యాలీ రాబోతా ఉంది. మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి దృశ్యాల్లో
నుంచి ఎంతో ఘనంగా తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి లైటింగ్ ని ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకునే విధంగా డీజేని ఏర్పాటు చేసి వేలాది మంది హిందూ భక్తులంతా కూడా కదిలి వస్తూ దేశ ప్రజలందరూ తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఎదురు చూస్తున్నటువంటి ర్యాలీ రాజాసింగ్ ర్యాలీ దృశ్యాలు జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో రాజాసింగ్ పురాణాపుల్ చౌరస్తా పైకి రాబోతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కొంత ఆలస్యం జరిగినప్పటికీ స్పీడ్ గా ర్యాలీని తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పోలీసులు. వేలాది మందిగా రాజాసింగ్ ర్యాలీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆ లైటింగ్ సెటప్ సుమారు అర కిలోమీటర్ దూరం నుంచి పబ్లిక్ ని అట్రాక్ట్ చేసే విధంగా రాజాసింగ్ ర్యాలీ కనబడతా ఉంది. మనకు ఎక్స్క్లూజివ్ గా జీ తెలుగు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫ్రేమ్ లో రాజాసింగ్ ఏర్పాటు చేసినటువంటి భారీ సెటప్ కనబడతా ఉంది. అద్భుతమైనటువంటి లైటింగ్, భారీ సౌండ్ సెటప్, జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి పాత బస్తీలోని గోషామహల్ మంగళాట్ సమీపంలో బయలుదేరినటువంటి రాజాసింగ్ ర్యాలీని ముందు భాగంలో ఎల్ఈడి లైట్స్, ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేసి అట్రాక్ట్ చేసే విధంగా, ఆకట్టుకునే విధంగా ఉదయం నుంచి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీ పురాణాపుల్ చౌరస్తాకి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అంతకు ముందు రాజాసింగ్ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ సౌకర్యాలు, రాముడి యొక్క విగ్రహం, హనుమంతుడి విగ్రహం స్టేట్మెంట్ ప్రకారంగా హనుమంతుడి యొక్క ఉగ్ర రూపం ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తే అందరూ మతిపోతారు. నిజమైనటువంటి హనుమంతుడు కళ్ళ ముందు కనిపించే విధంగా ఈసారి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము అంటూ రాజాసింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే ఆ విగ్రహం తలబడతా ఉంది. అదే విగ్రహం స్క్రీన్ పైన కనబడతా ఉంది. హనుమంతుడి యొక్క ఉగ్ర రూపంలో దర్శనమిస్తున్నటువంటి బజరంగ్ బలి విగ్రహం మనకు జీ తెలుగు స్క్రీన్ పైన కనబడతా ఉంది. అంతకుముందు శ్రీరాముడి విగ్రహం, రామ లక్ష్మణ జానకి వివాహం జరిగిన తర్వాత విగ్రహాలన్నింటినీ బగ్గీపై ఏర్పాటు చేసి కళ్యాణం తర్వాత ఊరేగింపు తీస్తున్నటువంటి ర్యాలీ రాజాసింగ్ ర్యాలీ. కళ్ళు చెదిరిపోయే విధంగా అద్భుతమైనటువంటి లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి ఒక్కసారి లైటింగ్ వైపుగా చూస్తే అందరూ బిత్తిరిపోయే విధంగా రాజాసింగ్ ర్యాలీ ముందుకు కదులుతా ఉంది. ఆ ర్యాలీని ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫ్రేమ్ హనుమంతుడి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి బలి విగ్రహం కళ్ళకు కట్టినట్టుగా హనుమంతుడు ప్రజలకు దగ్గరకు వస్తున్న విధంగా ఆ అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఈసారి ప్రత్యేకంగా రాజాసింగ్ తీర్చిదిద్ది ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ముందుకు సాగిస్తా ఉన్నారు. కాషాయమయంగా, కాషాయ కలర్లో వెలుగును నింపుతూ కనిపిస్తున్నటువంటి దృశ్యాలే ఎమ్మెల్యే రాజాసింగ్ తీస్తున్నటువంటి ర్యాలీ దృశ్యాలు మనకు జీ తెలుగు స్క్రీన్ పైన ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ర్యాలీ రానే వచ్చింది, దగ్గరికి చేరుతుంది. ముందుగా రాజాసింగ్ ముందు భాగమైనటువంటి సౌండ్ సిస్టమ్ జరుగుతుంది. యువకులంతా కేరింతలతో తప్పుల నడుమ సత్యాలు వేసుకుంటూ రాముడి యొక్క మరణాలతో నినాదాలతో రాముడిని గుర్తు చేసుకుంటూ శ్రీరామ్ అంటూ రాజాసింగ్ ర్యాలీ ముందుకు కదిలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి.